రావడం మాకు చాలా సంతోషం. అంటే ఎప్పటి నుంచి అనుకున్నాం, అంటే ఎవరో కుటుంబ సభ్యులు వచ్చినట్టే ఉంది. ఏ స్పెషల్ నీళ్ళు కూడా ఇవ్వలేదు అంటే అంత బాగుంది. అదే ఫార్మాలిటీస్ అంటే నా జీవితంలో ఫార్మాలిటీస్ లేవు. నేను నిర్ణయించుకుని ఎవరిని ఏం అడగొద్దు, వాళ్ళకి కావలిస్తే అడుగుతారు. నిర్ణయించుకుని అడిగితే వాళ్ళ ఇష్టం. నాకు మొన్న ఒక విషయం నాకు దాని మీద కొంచెం డిస్టర్బ్ అనిపిస్తుంది నీ ఎక్స్పీరియన్స్. మేము మన బెంగళూరు ఒక హీరోని కలవడానికి వెళ్ళాము, దువా సజ్జ గారిని. ఆ రిసెప్షన్లో కూర్చున్నప్పుడు అక్కడ ఫుట్బాల్ గేమ్ ఆడుతుంది. 2 గేములు ఆడుతున్నాయి. ఒక గేమ్ బాల్ కొట్టినప్పుడు ఒకడేమో తల పట్టుకొని ట్రాజెడీలోకి వెళ్తున్నాడు, ఇంకొకడేమో ఓని గంతులు వేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకడు కొట్టినప్పుడేమో కొంతమంది జనం ఏమో క్లాప్స్ కొడుతున్నారు, కొంతమంది అలా అంటే ఒక షాక్కి గురవుతున్నారు. అంటే ఎవడిని కొట్టి ఎవడు ఆనందపడుతున్నాడు, ఎవడిని కొట్టి ఎవడు బాధపడుతున్నాడు, అసలు ఏంది ఇది అనేది ఒక అంటే ఈ చేయి కొట్టుకొని ఈ చేయి కొట్టి ఈ చేయి ఓడిపోయిందని ఈ చేయి బాగా నవ్వుతుంటే ఎట్టుందో, ఈ చేయి కొట్టి ఈ చేయి ఓడిపోయిందని ఈ చేయి అనుకుంటే ఎట్టుందట అని అనిపిస్తుంది. అసలు ఏంది ఇది అసలు సృష్టిలో అన్ని 2 ఉండయా, ఒకళ్ళకి తగ్గించి కూడా మాకు ఆనందపడుతుందా? అంటే ఇప్పుడు మనకి ఆధ్యాత్మికతలో ఈ పదాలు అందరూ చెప్తున్నారు. ఒకటి ద్వంద్వము, ద్వంద్వాతీతము, ద్వైతము, అద్వైతం. ద్వంద్వం అనేది ఏందన్నాం, ద్వైతం అనేది ఏందన్నాం అంటే ద్వంద్వం అన్నది వస్తుపరంగా, ద్వైతం అన్నది విషయపరంగా. అర్థమైంది? ద్వంద్వాతీతం అంటే వస్తుపరంగా, ద్వైతము అంటే విషయపరంగా. నా మనసు 2 ఆలోచనలు ఉంది. ఇప్పుడు ద్వైతంలో ఉన్నా, నేను 2 వస్తువులతో సఫర్ అవుతుంది. ఇది కరెక్టా ఇది కరెక్టా అనుకున్నా. ఒకటి ద్వంద్వము ద్వైతము, ద్వంద్వాతీతము అద్వైతము. ద్వైతం అద్వైతం దాంట్లో వస్తున్న మీనింగ్ వస్తుంది. 2 ఒకటే. ద్వైతం అంటే 2, అద్వైతం అంటే కానిది ఒకటే అనేది కాదు, 2 కానిది అంతే. 2 కాని ఒకటని కూడా కాదు. ద్వంద్వము అంటే 2 అని, ద్వంద్వాతీతం అన్నారు అంటే 2 కానిది, రెండింటికి అతీతమైన అన్నారు కానీ ఒకటే లెక్క ఒకటి వచ్చింది. ఈ చిన్న స్టేట్మెంట్ సరిగ్గా అర్థం చేసుకుంటే తక్షణ విముక్తి ఉంది. ఇప్పుడు సూర్యుడు తర్వాత పగలు రాత్రి అనుకుందాం. పగలు రాత్రి 2 అనుకుంటే ద్వంద్వంలో ఉన్నాం. పగలు రాత్రి కలిపి ఒక్కటని చూడటం అద్వైతం. ఆడ వేరు మగ వేరు అనుకుంటే ద్వంద్వము. ఆడ మగ కలిస్తే ఒక్కటిగా ఒక పని అవుతుంది కాబట్టి ఆ 2 కలిపి ఒక్కటే. ఇది ఎటువంటిదంటే ప్యాంట్ వేరు షర్ట్ వేరు కానీ క్లాత్ ఒక్కటని తెలుసుకుంటే సరే. అంటే రూపాలు కొంచెం వేరేగా ఉంది, షర్ట్ రూపంలో ఉంది, ప్యాంట్ రూపంలో ఉంది. తర్వాత యాపిల్ పండు వేరు, జామ పండు వేరు, ద్వంద్వము. కానీ రెండింటిలో శక్తి తింటే వస్తుందని తెలుసుకుంటే. ఇప్పుడు అదే ఆ ఫుట్బాల్ గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళిద్దరు అంత ఎమోషన్ ఇక్కడ గెలవడం కోసం కదా. అంటే వాళ్ళు ఎంత ఎమోషన్ ఎంత ఎనర్జీని స్పెండ్ చేస్తున్నారంటే ఏమి లేదు సార్. ప్రపంచం మన మీద రుద్దిన కొన్ని ధారణలు, అంటే దాంట్లో డబ్బు ఉంది, దాంట్లో ఎక్కువ మంది లైక్ చేశారు కాబట్టి అటు వైపు వెళ్తున్నారు. చెప్పులు కుట్టే పని ఎందుకు చేయట్లేదు సెలబ్రిటీలు? డబ్బులు రావు, పేరు ప్రఖ్యాతులు రావు, అందుకని చేయట్లే. ఒకవేళ చెప్పులు కుట్టే పని చేస్తే ₹1,00,00,000 వస్తాయంటే ఎవరు మనకు అందుబాటులో ఉంటే చేసుకోపో అంటే మొత్తం స్వార్థంతో పెడుతున్నాడా? అంతే కదా. అంటే గుర్తింపు ఎక్కడ ఏదుందో అది ధనికులు వాళ్ళ చేతులు పెట్టుకున్నారు. అందుకే పాలిటిక్స్ లోకి కానీ, రియల్ ఎస్టేట్ లోకి కానీ, సినిమా ఇండస్ట్రీలోకి కానీ కామన్ మ్యాన్కి ఎంట్రీ ఉండదు. వాడిని దూరం నుంచే పంపించేస్తారు. ఎవడన్నా అతి కష్టం మీద ఎంటర్ అయ్యాడు అనుకో, వాడు వీళ్ళలా ప్రవర్తిస్తేనే ఉంచుకుంటారు. వాడు అలా ప్రవర్తించాలి, నా సొంత అస్తిత్వంలో ఉంటా అంటే యాక్సెప్ట్ చేయరు. అంటే వాళ్ళొక ఎలీట్ క్లబ్ అంటారు దాన్ని. దాంట్లోకి వేరే వాళ్ళని రానివ్వరు. వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడరు. వేరే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు ఫోన్ చేస్తేనే వేరే వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళకి అనిపించినప్పుడు వేరే వాళ్ళు రావాలి. మనం అనుకున్నప్పుడు వాళ్ళు రానివ్వరు. అది డబ్బు, పేరు ప్రఖ్యాతులు, ఆ తర్వాత ఎవ్రీథింగ్ దాని ద్వారానే వస్తుంది వాళ్ళు. సో ఈ 3 ఏవైతున్నాయో అవి వచ్చే ఫీల్డ్ 2-3. సినిమా ఇండస్ట్రీలో పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, ఆ తర్వాత వాటెవర్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, వాటెవర్. అది పాలిటిక్స్లో కూడా వస్తుంది. అట్లాగే నీకు రియల్ ఎస్టేట్ అంటే భూమిని ఎవడైతే అమ్ముతున్నాడు దాని మీద ఒక రాజు ఉన్నాడు. ఈలోకి వేరే వాళ్ళని రానివ్వడం లేదు. ఇంకా మిగతా వాళ్ళని కామన్ మ్యాన్ చేసుకోవచ్చు. ఉదాహరణకి టీ డబ్బు పెట్టుకుంటావు, పెట్టుకోపో, దాంట్లోకి వాళ్ళు రారు. ఎందుకంటే దీంట్లో పేరు ప్రఖ్యాతులు లేవు, డబ్బు లేదు, ఈగోస్ అట్లా ఏమి లేదు. ఇది ఒక అబ్జర్వేషనే. సో విషయానికి వస్తే ద్వంద్వాతీతం అన్నది ఆధ్యాత్మికత, అంతేగాని ఒక్కటి ఉండడం అని కాదు. అన్నిటినీ కలిపి ఒక్కటిగా చూసినా ద్వంద్వాతీతమే కదా. ద్వంద్వాతీతం అవుతుంది అంటే ఒకటిగా చూస్తే కరెక్ట్ కదా. అదే కరెక్ట్. అంటే ఒకటే ఉంటే ఒకటి లేదనే కదా. రెండోది ఉంటేనే ఒకటే అని. ఉంటే
రెండో ఆలోచన ఉన్నప్పుడు ఒకటనే ఆలోచన మాటకు వస్తుంది. మనం మాటగా ఉన్నదే ఒకటి అనుకో. ఎగ్జాంపుల్, ఈ భూమి మీద ఉన్నది ఓన్లీ ఇడ్లీ సాంబార్ అనుకుందాం. ఇడ్లీ. అప్పుడు హోటల్కి వచ్చి మీరు ఆర్డర్ ఏమిస్తారు? ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇడ్లీ తెచ్చి పెడతారు. అక్కడ పూరి దోశ అప్పుడే ఇడ్లీ మాట వస్తుంది. ఇప్పుడు ఉన్నదే నేనని తెలుసుకున్నప్పుడు ఈగో ఎక్కడిది? అందరిలో నేనున్నాను గుర్తించిన వాడికి ఈగో ఎందుకు ఉంటుంది? ఆడించేది నేనేం తెలుస్తున్న వాడు గెలుపు కోసం ట్రై చేస్తుంది. కానీ ఇది చాలా సూక్ష్మమైన విషయం. ఇది చర్చించే అంశం కాదు, సాధన చేసే అంశం కాదు, గుర్తించాల్సిన అంశం. గుర్తించకపోతే గుర్తించలేదని చెప్పుకుంటే బెటర్. గుర్తించలేదంటే చెప్పడం కూడా జ్ఞానం. ఇది రాదని చెప్పడం కూడా గొప్ప జ్ఞానం. కానీ తెలియకపోయినా తెలిసిన బుకాయించేవాడు వెరీ డేంజరస్ పర్సన్. ప్రపంచం నాకు రాదని చెప్తే అది పూర్తి జ్ఞానపు స్థితి. అంటే నువ్వులో ఏది ఉందో అది గుర్తిస్తున్నావు తప్ప దాంతో పోరాటం లేదని ఒక అబ్జర్వేషన్. అందుకని అల్టిమేట్గా ప్రతి మనిషి కోరుకునే మూల స్థితులు అనుభవంలోకి రావాలంటే ద్వంద్వాతీతంలోకి అతను అడుగు పెట్టి అక్కడి నుంచి అన్ని చేయని ఫైనల్ అక్కడి నుంచి ఏమైనా చేసుకో, పర్వాలేదు. కానీ ద్వంద్వం ఉంది అనుకున్నావా, సఫరింగ్ స్టార్ట్ అవుతుంది, భేదభావం స్టార్ట్ అవుతుంది, నీది నాది వస్తుంది. అది రావద్దని కాదు, సఫరింగే మిగులుతుంది అంతే. లేదు నేను ద్వంద్వలో ఉంటే ఉండని నాకేం అభ్యంతరం లేదు. అది నీకే ప్రాబ్లం. నువ్వు చెప్తున్నావు నాకు బాధపడ్డ విషయం నువ్వు చెప్తున్నావు అంతే. అందుకని వాడు అట అన్నాడని బాధపడ్డాను. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ద్వంద్వము ద్వంద్వాతీతం అన్నది ఒక గ్రేట్ అండర్స్టాండింగ్ నుంచి పుడుతుంది. అది చాలా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్, అంటే విరోధాభాష్యంతో కూడిన విషయం అది. అంటే ద్వంద్వాతీతంలో ఉన్నా అని చెప్తున్న వ్యక్తి రకరకాల ద్వంద్వాలు ఉన్నట్టు కనిపిస్తున్నాడు. అందుకని ఎప్పుడు ఎదుటి వ్యక్తికి అర్థం కాదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదేంది ఒకటే కదా, ఒకటే. ఇది ఓపెన్ చేస్తే 3 ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇది పక్కన పెడితే 3 ఉన్నాయి. ఈ 3 దేనివి? అంటే అర్థం ఏంది? చూస్తే ఓపెన్ చేసి చాలా కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు 4 ఉన్నట్టు కాదు, 4 కలిపి ఒక్కటైందని. అవును కదా. ఇంకొంచెం ముందుకు వెళ్తే దీని చార్జర్ ఎక్కడో ఉంది, అది కూడా దీంట్లో భాగం అవునా అని గుర్తించడం ద్వంద్వాతీతం. ఇప్పుడు చార్జర్ దీంతో లేదు, సపరేట్ వస్తువు కనిపిస్తున్నప్పటికీ ఇప్పుడు ఈ 3 అంటే నేను పట్టుకున్న ఈ 2 దానికి పెట్టిన డాంగిల్ అదంతా కలిపి దీంట్లో భాగం అవునా కదా? క్లియర్ కదా? ఇప్పుడు అది బయట ఉందా, దీంట్లో భాగం ఉందా లేదా? వాయిస్ ఉందా లేకున్నా అదేమో టెక్నాలజీ దృష్టి గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈ 3 ఇది మీ చేతిలో ఉన్నది, అది దీంట్లో భాగం అని మీరు గుర్తిస్తున్నారా? భాగమే. అందుకని ఇవి వేరు వేరుగున్నా దీంట్లో భాగమే అని గుర్తిస్తున్నారు. ఇప్పుడు చార్జర్ వేరే ఉంది, దీంట్లో భాగం అవునా? భాగమే. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. కరెంటు లేకుండా అవి లేదు కదా, దీంట్లో భాగమే. ఇప్పుడు కరెంట్ ఎక్కడ ఉంది? స్టేషన్ లో తయారైతుంది, అది కూడా దీంట్లో భాగమే. ఇదే అద్వైతం అంటే. అంత కలిపే ఉందని చూసేవాడు అద్భుతమైన ప్రాణి. విడదీసి చూసేవాడు మూర్ఖుడు. తెలిసిన తర్వాత విడదీస్తుడు, వాడు విడదీసినట్టు చెప్తున్నా వాడు ఒక్కటని తెలుసుకొని విడదీస్తున్నాడు. చేస్తున్నది. ఇప్పుడు కోతికి ఇచ్చామనుకో, ఇట్లా ఓపెన్ చేసి ఇది ఎక్కడో పడేస్తుంది, ఇది ఎక్కడో పడేస్తుంది, దాని ఎక్కడో దానికి తెలియదు కదా, ఒక్కటని తెలియదు. మనిషి ఒక్కడే అయిపోయిన తర్వాత తెచ్చి పెట్టమ్మా ఇందులో మళ్ళీ ఒక్కదాన్ని వాడు చేస్తున్నాడు. జ్ఞానం ఒకవేళ భర్త అయితే వాడు కొట్లాడిన తర్వాత మళ్ళీ కౌగిలించుకుంటాడు. వాడి దృష్టి కలపడం మీదనే ఉంటుంది, అజ్ఞాన దృష్టి కలవడంలో ఉంటుంది, గంగలో లేకపోతే మూర్ఖత్వం. సరే, దీన్ని ఒక హైయెస్ట్ పాయింట్ గురించి మాడుతున్నాను. ఒక ఐడియా అనిపించింది నాకు. ఓరక అబ్జర్వేషన్స్ నేను చూసినప్పుడు ఇది ఎవరిని ఇబ్బంది పెట్టేది, ఏ మతానికి సంబంధించింది కూడా కాదు, నాకు అనిపించింది చెబుతున్నాను ఫీల్. ఒక జీసస్ మాట్లాడినప్పుడు నా తండ్రి ఇది పాపం తెలియ చేస్తున్నాడు, తను సిలువ వేసినప్పుడు బళ్ళు పొట్టలో పడిచినప్పుడు అమాయకులు పాపం వాళ్ళు ఏమి తెలియ చేస్తున్నారు, పాపం వాళ్ళని క్షమించు అని పైన శక్తిని అడిగాడు. నా తండ్రి ఉన్నాడు, ఆయన లాస్ట్లో నేను ఆయన ఒకటే అన్నాడు, తండ్రి అని చెప్పుకొచ్చాడు అనమాట. తండ్రికి రూపం లేదన్నాడు, కనిపిస్తుంది జీసస్ ఒక రూపంగా కనిపిస్తున్నాడు. ఒక పాయింట్. అలాగే హల్లా అని ముస్లిం సోదరులు కూడా మా హల్లా అనే ఒక భగవంతుడికి రూపం లేదు, అన్నిటికీ సృష్టికర్త అయిన ఆయనేను నడిపిస్తున్నాడని వాళ్ళు అన్నారు. కరెక్ట్. నేను నిన్న బ్రహ్మకుమారి సిస్టర్స్ అక్క వాళ్ళ దగ్గర మేము 7 days కోర్స్ వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత అనిపిస్తుంది
ఇది ఒక శక్తి, బాబా శివబాబా మనకి ఆయన శక్తి రూపంలో ఒక వెలుగు రూపంలో ఆయన ఉన్నారు అని ఆయన చెప్పారు. శక్తి అని చెప్పారు, ఆయన రూపం అని చెప్పాల. ఆ తర్వాత మన హిందూ సంప్రదాయంగా కృష్ణ భగవాన్ ఏమన్నారంటే భగవద్గీతలు, అంటే నాకు సరివిగా అంటే అనుమతి చెబుతున్నా, నన్ను అగ్నిలో దహించదాలదు, నీటి దడపదాలదు, నేను కంటికి కనిపించను, నేను అంతటా ఉన్నాను, అది ఒక శక్తి రూపంలో ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఇవన్నిటినీ మనం అన్ని అబ్జర్వేషన్ చూస్తే ఉండది ఒక శక్తే అనే సత్యాన్ని నా గ్రహం వచ్చింది. దాన్ని మనం వేరే రూపాలుగా తీసుకొని మనం పూజిస్తున్నాం. ఆ పూజ తగ్గట్టుగా ఇప్పుడు నేను కృష్ణ భగవాన్ అనుకుంటే ఆయనకు ఒక రూల్స్, జీసస్ అంటే ఆయనకు ఒక రూల్స్, అల్లా అంటే ఆయనకు ఒక రూల్స్, బాబా అంటే ఒక రూల్స్, ఇలాంటి రూల్స్గా డివైడ్స్ అయిపోయింది. వీటన్నిటికీ ఉన్నది ఒకే శక్తి అనే సత్యాన్ని నేను అనుకున్నా. ఇది కరెక్టా కాదు, ఏమంటారు మీరు? అనే అభిప్రాయం. అంటే ఈ సంశయం ఉందంటే అది మీరే తెలుసుకోవాలి. నాకు ఒకటే శక్తి అనేది వచ్చి తెలిసేది, నేను అయింది తెలిసాను. తెలిసిన తర్వాత ఇంకా అన్వేషణ అనేది అయిపోయింది. మీకు ఒక చోట కడుపు నిండింది అనిపిస్తుంది, మళ్ళీ వెళ్ళి ఏమన్నా హాస్పిటల్ చెక్ చేయించుకుంటున్నారా? వెళ్ళిన తర్వాత చెక్ చేయాలి, తెలిస్తే ప్రశ్న లేదు. అంటే నీకు కన్ఫామ్ గా అదేని నీకు అర్థమైనప్పుడు ఇక నీకు ఇంకే వాళ్ళు అడగక్కర్లేదు, అది ఒక కాన్ఫిడెన్స్ గా వెళ్తామే కదా. ఇప్పుడు నీకు నిద్ర సరిపోయిందని తెలిస్తే మరి అడగవు, అదే టైం వేస్ట్ కదా. అంటే ఇప్పుడు అయితే దీని లోపలికి ఇప్పుడు ఆ 4 పేర్లు తీశారు కాబట్టి ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది, మనిషి ద్వారా క్రియేట్ చేయబడ్డ సిద్ధాంతాన్ని నమ్మడానికి లేదు, అది వాడి ఇంటర్ప్రిటేషన్, అది వాడి పర్సనల్. అది ఇప్పుడు ఎవరో పూరి జగన్నాథ్ ఒక భగవాన్ స్వరూపుడు అని చెప్పి ఎవడో ప్రచారం చేసి ఒక 50 ఏళ్ల తర్వాత చాలా పెద్ద కల్ట్ అయింది, అంత మాత్రం చేత అది అయిపోడు. ఇది ఈ వ్యక్తి క్రియేషన్. ఇప్పుడు ఎవరు సూపర్ స్టార్ మనిషి పెట్టుకున్న బిరుదు, సంబంధం లేదు కదా. ఇప్పుడు రియల్ స్టార్ ఒక మనిషి పెట్టుకున్న బిరుదు, రకరకాల స్టార్స్ అయిపోయినాయి. రియల్ మెగా స్టార్ అంటాడు ఎవడు, ఆ తర్వాత మీకేదో పెడితే మీకేదో ఐడెంటిటీ కావాలి కాబట్టి. సో సిద్ధాంత పరంగా ఆధ్యాత్మికత అన్నది చాలా లిమిటెడ్, అది అందులో గిల్ట్ కి స్పేస్ ఉంటుంది. ఒకవేళ మీరు మా సిద్ధాంతంలోకి వచ్చిన తర్వాత బయటకు వెళ్తే సైతాన్ని పట్టుకుంటుంది, భయపెడతారు, నిన్ను వదిలిపెడితే వాళ్ళ ఆశ్రమం పడిపోతుంది, వాళ్ళ డబ్బులు అంత పెద్ద దుకాణాలు బంద్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ చిన్న లాజిక్ మనం మిస్ అవుతున్నాం. ఇప్పుడు కోయంబత్తూరులో ఆశ్రమం ఉంది, జస్ట్ ఇమాజిన్ అందరికి జ్ఞానోదయం అయ్యి ఎవరు ఆశ్రమానికి పోవట్లేదు, అందరు జ్ఞానోదయం వచ్చి పిచ్చెక్కుతుంది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు క్రియేట్ చేసుకున్న షాపులు ఆ బట్టలు గిట్టలు ఎవరికి అమ్ముకోవాలి? ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం లిబరేట్ చేయడం కాదు, ముందు వచ్చింది భక్తులను ఉంటారు అనేది. ఇంకో చిన్న ప్రశ్న, ఎవరికి వాళ్ళు వేసుకుందాం. అసలు ఈ భూమి మీద సిద్ధాంతాలు లేవు, ఈ సోకాల్డ్ సంస్థలు లేవు, ఆధ్యాత్మికత లేదా, ఆనందం లేదా, మనంతా మనం తెలుసుకోలేము. అసలు ఎప్పుడు ఎవడో చెప్తే తప్ప మనకి ఇది అర్థం కాదా? అన్నం తినండి, స్నానం చేయండి, ఇవన్నీ మనకి చెప్పకుండా చేసుకున్నాక అవసరమైంది. వాళ్ళకి ఎజెండాలు ఉన్నాయి, ఆ ఎజెండాలకి అనుగుణంగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చి చెప్పేది ఒకటి, వాళ్ళ లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒక మనిషి హ్యూమన్ సెంట్రిక్ ఉన్నది ఏదైనా నమ్మడానికి లేదు. ఎగ్జాంపుల్, అది ఏ సంస్థ అయినా మీరు తలుచుకోండి మనసులో, వ్యక్తి ప్రాధాన్యత పెరిగిందా, అది గురువైనా సరే ఫౌండర్ అయినా సరే, ఆ వ్యక్తి గురించి ఎక్కువ చెప్తున్నారు అనుకో ఇరికిస్తున్నారని అర్థం. వ్యక్తి సత్యం ప్రాధాన్యత ఇవ్వాలి, వ్యక్తి ప్రాధాన్యత ఏంది? ఉదాహరణకి చాలా ఫేమస్ రెస్టారెంట్ చిరంజీవి పెట్టాడు, ఫుడ్ బాగాలేకపోతే మీరు ఎవరిదైతే నాకేందండి ఫుడ్ బాగాలేదని చెప్తా అంతే. నేను చిరంజీవి పెట్టాడు కాబట్టి ఫుడ్ బాగాలేకపోయినా అది గొప్పది అని చెప్తామేంది? నేనైతే చెప్పాను. మిగతా వాళ్ళు చెప్తే వాళ్ళ స్టూపిడిటీ, అంటే వాడు ఇబ్బంది పెట్టుకుని మరీ ఉంటున్నాడు. నేనైతే ఉంటాను. నేను దాదాపు ఇప్పుడు భూమి మీద ఉన్న అవైలబుల్ కల్ట్స్ అండ్ ఆశ్రమాలు వీటి గురించి కొన్ని సంవత్సరాలు నేను చూసినాయింది. అవి త్వరగా క్లోజ్ చేస్తే బెటర్. దే ఆర్ ఆల్ మిస్లీడింగ్ పీపుల్. ఎందుకు మిస్లీడింగ్? నువ్వు లిబరేట్ అయ్యడానికి పోయావు, వాడు నువ్వు వాలంటీర్గా మారుస్తున్నాడు, నిన్ను సోకాళ్ళు గొప్ప గొప్ప లక్ష్యాలు ఇరికిస్తున్నాడు. ఇప్పుడు ఏమనుకున్నారంటే జనరల్గా పాయింట్ అంటే ఇప్పుడు రిక్షాకి అవి పెట్టడం చేతకలేదు కాబట్టి అవి వేస్ట్ అంటున్నాడు అంటే ఏంటి, దానికి ఏం చదువుతా? అంటే నాకేం మొహమాట లేదు, మగవాడే లేదా? నీకు కత్తు పొడవడం చేత కాదురా, పొడిచి రా జైలుకి అంటాను అనుకో. నేనంత పిచ్చోడి కాదు, ఇంత మాత్రం క్లారిటీ ఉంటే చాలా పడితే జీవితకే నువ్వు దమ్ముంటే పొడిచినారా అన్నాడు అనుకో. నువ్వు రారా చూసుకుందాం, నీకు పొడిచడం రాదు రా, అందుకే నువ్వు పొడవట్లేదు, నువ్వు జైలుకి రారా చూసుకుందాం. మొగడు అయితే పొడిచి చూడు అంటారు చూడు మన ఫైటింగ్ లో. జైల్లో మీరు చెప్పినవి
ఎవరైతే ఆశ్రమంలో ఇరుక్కుపోయాడో వాడికి బయట బాగుండదు, అందుకే ఊరికి పోతాడు. డిపెండెన్స్ గా మారుస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది కొంచెం కంటకింపుకుంటది, ఇదేదో కుళ్ళిపోతుంది. సత్యం చెప్తున్నా, మీకు నచ్చితే నచ్చకపోతే నాకు సంబంధం లేదు. రెండో నేనేమి నాకు ఈ పాయింట్ మళ్ళీ నచ్చింది, అద్భుతమైన పాయింట్ ఇది. ఎందుకంటే దమ్ముంటే కొట్టిరారా, ఇన్నే కొట్టి తెలియగల కొట్టను. సిద్ధాంతం కాదు, మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఉంది. సిద్ధాంతం నమ్ముకో, సిద్ధాంతం క్రియేట్ చేసిన మనిషిని ఆరాధించకు. మనిషి ఆరాధన పోవాలి. నేను చెప్పేది నువ్వు తర్వాత నువ్వు మాట్లాడదు, నేను కొన్ని విషయాలు చెప్తా, మనం మాట్లాడదాం. సిద్ధాంతం అన్నది ఒకవేళ ఉపయోగపడితే ఆ సిద్ధాంతం నీలోనే పుట్టాలి తప్ప వేరే వాడిని తీసుకోకూడదు. సిద్ధాంతం అని చూడు, ఆ సిద్ధాంతంలో ఎంత పదం ఉంది, సిద్ధి ప్లస్ అంతము. సిద్ధాంతం అంతం కూడా ఉందండి. నువ్వు ఫాలో అయ్యే సిద్ధాంతం అంటే నీలో కనుక పుడితే తత్వం అయింది, వేరే వాళ్ళలో పుడితే సిద్ధాంతం అయింది. లేదా ఫిలాసఫీ సిద్ధాంతం ఈక్వలెంట్ కాదు. ఏం లైట్ వెళ్ళలేదు, అది మనకంటే అది ఎప్పుడో ఎన్లైట్ మన చూడలేదు. ఇప్పుడు మేమేం అనుకున్నది ఏంటంటే ఇది కొంచెం ఉంది, దాని చెప్పండి, దయచేసి ఆలోచించుకోండి. ఇప్పుడున్న ఆశ్రమాలకి వాళ్ళకి మిమ్మల్ని లిబరేట్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ ఉద్దేశం మిమ్మల్ని జీవన్ముక్తి చేయడం కాదు కాదు కాదు. వాళ్ళు గుంపు క్రియేషన్ లో పడ్డారు. లాస్ట్ టైం సభకి ఎంతమంది వచ్చారా? 10,000. నెక్స్ట్ టైం 20,000 మంది రావాలి. ఇది వాళ్ళ లక్ష్యము. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ లిబరేషన్. వాళ్ళు నీకు ఒక తరహా అండర్స్టాండింగ్ ఇచ్చి, ఆ అండర్స్టాండింగ్ నీతో బలవంతంగా చెప్పినట్టు కాకుండా రకరకాల పద్ధతిలో చెప్తూ, అది నువ్వు పాటించిన తర్వాత నీవు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఫేక్ ఆనందాన్ని అనుభవిస్తుంటారు కదా, అది నువ్వు చూసి అట్లా మాయలో పడతావు. ఇప్పుడు నిజంగా ఆత్మజ్ఞానం అర్థమైన వాడు ఏకాంతంగా బతుకుతాడు, సమాజంలో స్వేచ్ఛగా బతుకుతాడు. వాడికి బందీకాన్ అక్కర్లేదు, వాడికి ఒక గుంపు బలం అక్కర్లేదు, అదొక స్ఫురణ అంతే. నిజంగా ఎన్లైటెండ్ మ్యాన్ వాడు సమాజంలో పోతే ఎవ్వడు గుర్తుపట్టకూడదు. వేషము లేదు, ప్రదర్శన లేదు. వేషము ప్రదర్శన ఉంది, నమ్మడానికి వీలు లేదు. దేర్ ఈజ్ సంథింగ్. వాళ్ళు ఏదో మనకు లోపాయకారిగా చెప్పాలని చూస్తున్నారు. వాళ్ళు చెప్పేది తప్పనట్లే, వాళ్ళు దుర్మార్గులు కాదు, కానీ లిబరేషన్ మాత్రం లేదు. నువ్వు ఆధారపడతావు. ఆశ్రమంలో ఉండిపోతే చాలా బాగుంది, అట్లా జీవితాన్ని నడతీర్చుకుంటారు వాళ్ళు. వాడు మెల్లమెల్లగా వాడు నిర్ణయాధికారం కోల్పోతారు, నిర్ణయించే శక్తి కోల్పోతారు. వాళ్ళు బయటికి రావాలంటే భయపడతారు, కుటుంబాలకు దూరం అయిపోతారు. అందుకని నా విషయం నేను ఎందుకు ఆశ్రమం పెట్టట్లేదు, నేను సత్యం తెలుసుకున్నా. ఇప్పుడు ఇంకొచ్చిన జోక్ చెప్తే మీరు ఎంజాయ్ చేస్తారు తప్పకుండా. ఆశ్రమం పెట్టడం అనేది అగైన్ స్పిరిచువాలిటీ. ఎందుకు? ఈ ప్రపంచమే ఆశ్రమం. ఇంకా నువ్వు కొత్తగా పెట్టేది అది ఇప్పుడు నువ్వు సత్యం చెప్పడానికి నీకు స్పెషల్ ప్లేస్ ఎందుకు అంత గంభీరంగా మార్చలేదు? ఇప్పుడు నేను ఆల్రెడీ ఆశ్రమం పెట్టున్నాను, దాంట్లోనే సద్గురు ఆశ్రమం, రవిశంకర్ ఆశ్రమం అందరూ ఉన్నాయి. అవి క్లోజ్ చేయాలని చూస్తున్నాను. నీ కాంపౌండ్ లో మా కాంపౌండ్ లేదు కానీ అన్ని మన దాంట్లోనే ఉన్నాయి. అవి ఇసో కాంపౌండ్, నీ కాంపౌండ్ ఇసో కాంపౌండ్. పెద్ద ఆశ్రమం అంటారు కదా, అది కూడా అబద్ధమే. పోలికనే వద్దంటే మళ్ళీ పెద్ద చిన్న ఎట్లా? సత్యానికి పెద్ద చిన్నది ఉంటుందా? ఇగో నాకు పెద్ద ఆకలి ఎత్తున అంటారు. ఎవడబ్బా ఇదంతా స్టూపిడిటీకి పరాకాస్తుంది. సరే అబ్బా, అట్లాంటి వాళ్ళంతా ఈ ప్రపంచంలో గొప్ప వాళ్ళగా చిలామణి అయితే అవని నాకు వద్దది. అట్లీస్ట్ నేను ఒక స్టాండ్ తీసుకోవాలి కదా, నేను తీసుకున్నాను. అది మాయ, అది కల్పన, అది అబద్ధము, ఒక మనిషి సృష్టి. అతను సగం సగమే చెప్తున్నాడు. అందుకే లైఫ్ అంతా అతని మీద ఆధారపడతా ఉన్నాం. ఆధ్యాత్మికత అంటే ఒక్క మాట చెప్తా, ఇది వీలైతే ఒక గోడ మీద రాసి పెట్టుకోండి పోగానే, ఏదేది అశాశ్వతమో దానితో బంధం పెట్టుకో. అయిపోయింది. అబ్బా ఏదైతే అశాశ్వతమో దాంతో బంధం పెట్టు. ఈ ఒక్క మాట అర్థమైంది. ఈ దేహం కావచ్చు, సంసారం కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, పదవి కావచ్చు, పేరు కావచ్చు, డబ్బు కావచ్చు, ఏని అంతే. నువ్వు ఆ బంధం పెట్టుకో, కానీ అశాశ్వతమైందంతా పెట్టుకోకు. పాపలు నీకేది. రెండోది, ఏదైతే శాశ్వతమో దాంతో బంధం అవసరం లేదు. బంధం అవసరం లేదు. ఈ మాటకు ధ్యానం చేయాలనిపిస్తుంది నాకు. ఊడిపోయే పట్టుకోవాలి, ప్రొటెక్ట్ చేయాలి. ముక్కు ఎప్పటికుంటుంది శాశ్వతంగా. మీరు ఎప్పుడన్నా మా ఇల్లు అని చూపించారు, ఇది మా కార్ అని చూపిస్తారు, ఇది మేము చేసిన సినిమా అని చూపిస్తారు, ఫైటింగ్ అని చూపిస్తారు, ముక్కుని చూపించారు ఎప్పుడన్నా? చూపించాలా? దాని పెద్ద ఇంపార్టెంట్ లేదు కాబట్టి భాగమైంది మీరు చెప్పరు. అంటే ఆత్మస్థితి కూడా భగవత్ సత్యం అనేది భాగమేనంటావా? నాకు చెప్పాల్సిన అవసరం లేదంటావా? నీవే సత్యమే నిలబడాలి తప్ప నువ్వు సత్యం చెప్పాలి. ఒకరు చెప్పినా అది అసత్యమే. తావ తెచ్చింగ్లో ఏముంటుంది, ఏదైతే మాట ద్వారా చెప్పబడుతుందో అదేది సత్యము కాదంటది, ఏదైతే రాయబడ్డదో అదే సత్యము కాదని చెప్పేసారు ఆల్రెడీ. నేను కూడా చెప్తున్నాను, నా యూట్యూబ్ టాక్స్ లో భాష ఉంది,
అందంగా చెప్పడం ఉంది. మూలంలో ఈ 2-3 స్టేట్మెంట్స్ పోల్చుకోకు అంతే, పోల్చుకోకు, అయిపోయింది. ఆధ్యాత్మికత సారాంశం అంతే అది. పోల్చుకోకు. రెండవది అశాశ్వతమైన దాంతో బంధం పెట్టుకోకు, అయిపోయింది. మూడోది అన్ని పనులు శ్రద్ధగా చెయ్యి, సమశ్రద్ధతో చెయ్యి, అయిపోయింది. ఈ మూడిట్లో ఒక్కటి చాలు. ఎందుకంటే అది పట్టుకున్న ఈ రెండే వస్తాయి, దీని లింక్ లాగా నువ్వు చెప్పితే లింక్ క్లియర్ ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నా, నా ఎదురుగా నా భార్య ఉంది, నా బిడ్డ ఉంది, ఎక్కడో మా అమ్మ ఉంది, మా అన్న ఉన్నారు, నాకు ఎవరితో బంధం లేదు. చూడు, ఎవరన్నా ఇట్లా ధైర్యం ఉన్నాడు చెప్పగలడా? నాకు సంబంధం ఉంది కానీ వాళ్ళు కానీ లేదు, మానసికంగా అటాచ్మెంట్ ఏం లేదు. నాకు సంబంధం ఉంది, వాళ్ళకి ఏమైనా కావాలిస్తే బాధ్యతగా చూస్తాను, నాకు సాధ్యంగా నడిపితే తీరు, నాకు సాధ్యంగా చెప్తాను, అంతే. ఈ బంధం బాధిస్తుంది మనిషిని. అందుకే మనకు ఈ పదాలు ఉన్నాయి భాషలో. ఎప్పుడన్నా మీరు వీటి గురించి సరదాగా ఆలోచించండి. బంధము, అనుబంధము, సంబంధము, బంధనము. బంధం, అనుబంధం, సంబంధం, బంధనం. బంధనం అంటే ఏంటి? వేరే వాళ్ళు బలవంతంగా నీకు అంటగట్టేది. బాగా వస్తు కొనుక్కోండి, ఇప్పుడు వస్తు చేల్చిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, జైల్లో నీకు ఉండాలని లేదు, బంధిస్తే బంధనం అయింది. నువ్వు జైల్లో కావాలని ఉండటానికి పోయావు, బంధం అయింది. నేను ఉంటానని వెళ్ళినా బంధమే. ఒకటే కదా, వాడు బలవంతంగా చేస్తే నువ్వు అందులో ఉన్నావు, అది బంధనం అయింది. అందుకే బంధనం అయింది. బేడీలు వేసుకుని తీసుకెళ్తారు. నాకు ఇష్టం బేడీలు వేసుకోవడం, నేను రోజు వేసుకుంటా, చెవుల కమ్మలు వేసుకుంటున్నారు కదా. బంధం, బంధము, సంబంధము, అనుబంధం ఒకలా అంటే నేను వేసుకున్నా బంధమే, వాళ్ళు వేసినా బంధమే, అంతే కదా. దాని వ్యాఖ్య మారింది. ఈ భూమి మీద మనిషికి ఉండవలసిన సంబంధం మాత్రమే. బంధము వద్దు, అనుబంధం వద్దు, బంధనం వద్దు. సంబంధం, సంబంధం, సంబంధం అంటే ఇప్పుడు మీరు వచ్చారు, భోజనం చేయాలి, ఆ భోజనం వరకు చూసుకొని మీరు ఫ్రీ అయిపోతారు, నేను ఫ్రీ అయిపోతాను. బంధం అంటే ఏందో తెలుసా? నేను పెట్టినప్పుడే తినాలి, బయట తినకూడదు. ఇది బంధనంలోకి ఎంటర్. అనుబంధం అంటే ఏంటో తెలుసా? వాడు మన సమక్షంలో లేకపోయినా ఆలోచిస్తున్నాడు, అది అనుబంధం. ఓ అంటే మన కాంపౌండ్ లేకపోయినా ఎక్కడ వాడు అమెరికా పోయాడు, మా అబ్బాయి తిన్నాడో లేదు, అనుబంధంలో ఉన్నావు. వాడు పుణుకున్నాడు, పనులు లేచాడు, నడుతుంది. నువ్వు తెలుసుకోవాల్సింది, ఏ మనిషి ఎవరి కోసం నిద్రను ఆపుకోడు, ఏ మనిషి ఎవరి కోసం భోజనం చేయకుండా ఉండడం తెలుసుకో, వాడిని ఫ్రీ చేయి. ఇక లైఫ్ లో వాడికి నిద్ర వచ్చి పడుకుంటాడు, ఆకలేదు పడుకుంటాడు, అందులో ఏముంది? చాలా చిన్న విషయం. ఈ ప్రకృతిలో ఉన్నది సత్య సంబంధమైన సంబంధం మాత్రమే. ఆశ్రమాల్లో సంబంధం ఉండదు, నీకు ఒక గమ్మత్తైన బంధంలో ఇరికిస్తారు, నీలో ఒక రకమైన ఆరాధనా భావాన్ని క్రియేట్ చేస్తారు. ఒక వ్యక్తిని చూస్తే అందరూ ఏడ్చేస్తే నువ్వు ఏడ్చేస్తావు, ఇప్పుడు ఏదో అద్భుతం ఉందనుకుంటా. స్టూపిడిటీ అది. అసలు అమ్మతో ఉంటే ఎంత హాయిగా ఉందో, గురువుతో ఉంటే అంతకంటే హాయిగా ఉండాలి. బంధం ఉండకూడదు. అసలు చొక్కా పట్టుకొని గురువుని ప్రశ్నించగలగాలి. నువ్వు చెప్పేది నాకు అర్థం, మళ్ళీ చెప్పాను. నువ్వు గురువు దగ్గరికి వెళ్ళి గురువు నుంచి ఫ్రీ అయిపోవడం తప్ప ఆడనే పడి సావడానికి కాదు అని తెలుసుకోవాలి ఖచ్చితంగా. అంతే తప్ప అక్కడే ఉండి ఓకే నీకు అక్కడే ఉన్నావు అనుకో, ఇంకా గురువుతో కూడా నువ్వే గురువుగా ఉండు. మళ్ళీ డిపెండెన్సీ ఎందుకు? డిపెండెన్సీ ఉంది. డిపెండెన్సీ ఏ విధానమైనా మంచిది కాదు. అద్భుతం, మంచిది. నాకు దేనితోనూ బంధం లేదు, నా మనసులో అనుబంధాలు లేవు, నాకు సంబంధాలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి. నాకు రోడ్డు మీద వచ్చిన కుక్కతో సంబంధం ఉంది, నేను వీడియో చేస్తుంటే దీంతో సంబంధం ఉంది, నాకు దీంతో బంధం ఏమి లేదు. సంబంధం ఉండొచ్చు, బంధం ఉండకూడదు. సంబంధం అందమైంది అసలు. అరే పాయింట్ చూడు, సంబంధం ఉండొచ్చు, బంధం ఉండకూడదు. బంధం అంటే తెలుసా, ఇది ఎప్పుడు పట్టుకునే ఉంటుంది. ఎవరికి ఎవరు ముట్టుకుంటే కోపం వస్తుందా? అనుబంధం అంటే తెలిసి ఇది పోయింది, దాన్ని తలుచుకుంటుంది. అప్పట్లో నా దగ్గర ఒకటి ఉండేది, అది ఉంటే బంధనం అంటే ఏంది? సౌజన్యం వచ్చి పట్టుకోలేదు, కడగుతాయి అన్నది, పట్టుకునే ఇష్టం లేదు, నీకు ఇష్టం లేకపోతే పట్టుకోవాలి, బెదిరిస్తుంది. అదే లేకపోతే కష్టం. అవును, కూర్చొని లేస్తే కూర్చోవాలి లేదు, కూర్చోవాలి లేదు. అట్లా చాలా మందికి ధ్యానం బంధనమే, వేరే వాళ్ళు చెప్తే చేస్తున్నారు, వాళ్ళకి తెలియదు. నువ్వు చేస్తున్నావు అంటే ధ్యానం లేదని. ధ్యానం చేసేది కానీ చేసేది కాదు అసలు చేసేది కాదు, జరగాలి. ధ్యానం అంటే శరీరం మనస్సు కలయిక, దర్శాలు. ఇంకా ఏ క్షణంలో మనిషి ధ్యానం చేస్తున్నాడు అనుకుంటున్నాడు, ఆ క్షణంలో పూర్ణ ధ్యానంలో ఉన్నాడు. ఏ క్షణంలో వాడు ధ్యానం చేస్తున్నాడు అనుకుంటున్నాడు, వాడు పూర్తి పరధ్యానం ఉన్నాడు. చేస్తాను అనుకున్నాడు. పరధ్యానం ఉన్నంత వరకే ధ్యానం ఉంది, పరధ్యానం పోతే ధ్యానం పడి. ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా ఉన్నది ఇంతే, ఉన్నది ఇదే. నాకు ఆధ్యాత్మిక అన్వేషణ మ్యాటర్ ఆఫ్ 24 hours అంటే. ఆ తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళి హాయిగా అందరితో ఉంటూ ఏ బంధం లేకుండా
తాత్కాలిక సంబంధాన్ని కలిగి ఉండి చక్కగా విముక్తులు జీవించు, నువ్వు పారిపోనక్కర్లేదు. రెండోది, నువ్వు హర్ట్ అయ్యే ఉద్దేశం నీకు లేదు, హర్ట్ అయ్యేవాడు ఎవరు లేడు, ఈగో లేదు అనుకో, ఇప్పుడు తిట్టినా ఏమి కాదు. శరీరం అశాశ్వతం తెలుసుకున్నావు, భార్య దెబ్బేసిన ఏమి కాదు. అశాశ్వతమైన దాన్ని కొడితే నీకెందుకు బాధ అవుతుంది? ఇప్పుడు తెలుసుకున్నా కాబట్టి నేను భర్తను నువ్వు భార్య, నేనే కొట్టాలి కానీ నువ్వు కొట్టకూడదు అనే ఇది కూడా అతిపెద్ద అబద్ధం. భార్య భర్త అన్నది అసలు ఒక నాన్ ఎగ్జిస్టెన్షియల్ టర్మ్ అది. ఇప్పుడు మీరు భార్య సమక్షంలోనే భర్తగా ఉంటారు అంతే, రోడ్డు మీద నడుచుకుంటూ భర్తకే నడవరు. ఒక్కడికే అది ఒక్కటే నచ్చిపోదానికి సంబంధం లేదు కదా. 6 అడుగుల దూరంలోకి వచ్చినప్పుడు మీరు భర్తగా మారుతారు. ఆ భార్య నుంచి బయటకు వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళగానే మళ్ళీ రామలక్ష్మణ్ ఎవరో రాము ఉంటారు, మళ్ళీ భార్య రాగానే భర్త అవుతున్నారు 2 నిమిషాలకి. బయటకు రాగానే బిడ్డ కనిపించింది, తండ్రి అవుతున్నారు. ఆ పక్కన ముందుకు వెళ్తే అమ్మ కనిపించింది, అమ్మ వేసుకొని దిగగానే ఎవరో మాస్టర్ కనిపించాడు, అతను నేను గురువుని. ఆడది వచ్చినప్పుడే మీరు మగవాడిగా ఉంటారు, అదే మీకు మగవాడిగా కాదు, మీరు ఒప్పుకున్న సత్యం ఇది. మీరు అడుగులో నడుస్తున్నారు అనుకోండి, మగవాడికి ఏం నడవరు. అది ఎవరో మీకు నచ్చిన అమ్మాయి వస్తుంది, అప్పుడు మగవాడు వస్తాడు మీలోకి. అంటే ఆటోమేటిక్గా నడవదు. యోగి మనిషి మామూలు సాదాసీదా ప్రాణిలా నడుస్తాడు, ఎందుకంటే ఆడమ్మగా లేవు కదా. అదే అర్ధనారీశ్వర తత్వం అంటే అదే, ఇదర్ మేల్ ఆర్ ఫిమేల్. అతనికి అమ్మాయి వచ్చింది అలాగే చూస్తాడు, అబ్బాయి వచ్చింది అదే. ఆ మగవాడు అనుకో, అమ్మాయి రాగానే చేసుకొని అట్లా అంటాడు. అమ్మాయి అనుకో, అబ్బాయి రాగానే అట్లా ఉంటది. అదే శరీరం నేను కాదని తెలుసుకున్న తర్వాత బయట జారిపోయింది, చివరి చెప్పారు బయట జారిపోయింది, తెలుసు చూశాను, ఈ సరిచేయాలి సరిచేయి. ఆ విషయం ఏంటి నీకేం అవసరం ఏంటి, చెయ్యి, నాకు అవసరం లేదు. అది చాలా మంది చెప్తారు కదా, సర్దుకో, వీడికుంది దుర్బుద్ధి, వీడు చూడలేక వాడు సర్దుకోమంటున్నాడు. నీకు నిజంగా జ్ఞానం అర్థమైతే నగ్నంగా ఉన్నా నీలో ఏ అలజడి ఉండదు, అది నీ ప్రాబ్లం. అది వ్యక్తి వాడికి ఉంది సెక్స్ పట్ల డిజైర్, వాడు ఒకవేళ బ్రెస్ట్ ని చూస్తే వాడికి ఒక 3 వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాడు కప్పుకో అని చెప్తున్నాడు. వాడికి నేను బార్ షాప్ కనిపిస్తే తాగే అవకాశం ఉంది కాబట్టి బార్ షాప్ కనిపిస్తే కొడుతున్నాడు. ఉన్నాడు అంటే కంట్రోల్ లేక ఉల్టా ఉంది కథ. సో ఇంత ప్రవచనాలు ప్రసంగాలంతా సరదాకే, మూలంలో 7 స్టేట్మెంట్సే ఉన్నాయి. ఒకటి నువ్వు చెప్పు స్టేట్మెంట్ చెప్తున్నా నచ్చింది. 2 పాయింట్లు. ఏది అశాశ్వతమో దాంతో బంధం పెట్టుకోవద్దు, అయిపోయింది పాయింట్. అదొకటే అసలు అన్నిటికీ ఇది మన టీ షర్ట్ మీద రాసుకో ఈ స్టేట్మెంట్, మామూలు పాయింట్ కదా. ఏది అశాశ్వతమో దాంతో బంధం పెట్టుకోవద్దు. రమణ మహర్షి ఏది అశాశ్వతమో దాంతో బంధం పెట్టుకోలే. రెండోది శాశ్వతమైన దాంతో బంధం అవసరం లేదు అంటే దాని గురించి ఆలోచన అక్కర్లేదు. ఈ 2 పాయింట్లు అర్థమైతే ఒక ఈ ఆత్మపయనంలో జీవించే మనుషులకి మామూలుగా అసలు క్లారిటీగా నీకు రకరకాల ప్రయత్నాలు అన్నిటికి కూడా వీటిని కానీ 2 పాయింట్లు కానీ బలంగా పట్టుకొని కానీ ఒకటి జీవించదలుచుకుంటే నీకు ఏ పెద్ద పెద్ద గ్రంథాలు పురాణాలు తిరిగే అక్కర్లేదు అనేది అర్థం. ఇంకొకటి, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చెప్పగానే అందరూ దాన్ని రిపీట్ చేయొచ్చు, కానీ నిజమా కాదా నీ అనుభవంలో తెలుసుకోవాలి. అదే ఆచరణ రావాలి, ఊరికే మాట్లాడకు. నేను నా బిడ్డను ఎదురుగా పెట్టుకొని చెప్తున్నా, తనతో నాకు సంబంధం ఉంది, చాలా హెల్దీ సంబంధం ఉంది, నాకు ఎవరితో ఏ బంధం లేదు. అది ఆచరణలో పెట్టాలి. మనల్ని బాధించేది బంధం. మార్చిపెట్టు కొంచెం యాంగిల్, పొద్దులు ఒకే యాంగిల్ ఇటు పెట్టి ఇక్కడ కూర్చోబెట్టి. సో మనల్ని బాధించేదంతా బంధమే. ఎక్సలెంట్ పాయింట్, చాలా అద్భుతమైన పాయింట్. అర్థం అయితే థ్యాంక్ యూ. అంటే ఒక మనిషి దీన్ని బాగా అర్థం చేసుకొని కానీ దాన్ని ఆచరణలో పెట్టగలిగి, ఆ ఆచరణలు అంటే కరెక్ట్గా మన ఫ్యామిలీ దగ్గర కానీ, మన హాస్టల్ దగ్గర కానీ, మన దేహం దగ్గర కానీ ఆ స్థితిని అతను ప్రయోగపూర్వకంగా ప్రయత్నించి దాంట్లో ఇడుబాటుగా అయిగానే ఒక మనిషి జీవించగలిగితే ఇంతకు మించిన ఆశ్రమం అక్కర్లేదు, ఇంతకు మించిన ఇది అక్కర్లేదు అనేది. అందుకే ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ఇర్రెలెవెంట్. ఈ ఒక్క స్టేట్మెంట్ నేను 100% జీవిస్తున్నాను, నాకు ఏ బంధం లేదు. బంధం లేనివాడే నిజంగా సర్వీస్ చేస్తాడు, బంధం లేనివాడే నిజంగా కర్మ చేస్తాడు, బంధంలో ఉన్నవాడు సఫర్ అయితే చేస్తాడు, బ్లేమ్ చేస్తూ చేస్తాడు, తను బ్లేమ్ చేసుకుంటూ చేస్తాడు, భయపెడతాడు. వాడు ప్రపంచంలో ఎవ్వరి మీద జులుం చేయడానికి ఇష్టం ఉండక భార్య భర్త మీద, భర్త భార్య మీద జులుం చేసుకుంటాడు. వాడి మాట ఎవ్వరు వినట్లే, ఇంటికి వచ్చి పిల్లల్ని కొడతాడు. ఆ కోపం పిల్లల నుంచి గొప్ప అనిపిస్తుంది. సరిగ్గా ఇప్పుడు వర్క్ వచ్చిన వాడు నిశ్శబ్దంగా పనిచేస్తాడు, పని చేయనట్టు ఉండాలి. మనం ఎలా జీవించాలి, జీవించినట్టే ఉండాలి, కానీ మనం చేతగ్గ అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలి ధర్మపరంగా. మీరు సినిమా ఫైట్ మాస్టర్స్ అనేది మీ ధర్మం, ప్రాపంచికంగా మీరు క్రియేట్ చేసుకుని దాన్ని పరిపూర్ణంగా ఫుల్ఫిల్ చేయాలి.
కానీ ఒకవేళ ఫైట్ మాస్టర్స్ ఫైట్ చేయనప్పుడు ఇక్కడ ఉన్నది ఎవరు? ఫైట్ మాస్టర్స్ ఏం కాదు. తెలుసుకుంటే సరే. ఇక్కడ ఉంది ఫైట్ మాస్టర్ కాదు, అనామకులు ఎవరు ఊరికే మాట వరుసకి పేర్లు పెట్టుకున్నాం, అది కూడా కాదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనమంతా ఒక్కటి, ఎప్పుడు అనామకులు ఉన్నాం. మనమంతా వేరు. ప్రాపంచికంగా ఐడెంటిటీ మీరు ఫైటర్స్ అన్నప్పుడు మీరు వేరు, డబ్బు పరంగా మీరు వేరు నేను వేరు, అందం పరంగా మీరు వేరు నేను వేరు, తర్వాత హైట్ పరంగా మీరు వేరు నేను వేరు, ఎవ్రీథింగ్ వేరు వేరే. ఏకత్వం అనామకత్వంలో లేదు వేరే చోట, అక్కడే ఉంది. ఇంకా వేరే చోట వెతికినా లేదు, నాకైతే దొరకలేదు. ఇది కదా 100% వాస్తవం. అంటే అట్లీస్ట్ ఈ చిన్న చిన్న విషయాలు తెలిసి ఫ్రీ అయిపోయింది. ఫ్రీ అయిపోయింది. పని చేయకుండా అంటే మస్తు పని చేస్తున్నాను నేను, కానీ సక్సెస్ఫుల్ లేదని తెలుసుకున్నా కూడా చాలా బాగుంది. సక్సెస్ఫుల్గా లేదనే, సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ లేదు, పని మాత్రమే ఉంది. పనే ఉంది. అది వేరే వాడు నిర్ణయిస్తున్నాడు సక్సెస్ఫుల్, అది నాకు నాకేం సంబంధం. తర్వాత గుర్తింపు ఒక అబద్ధం అని తెలుసుకొని పని చేస్తుంది. గుర్తింపు కూడా అబద్ధమే. అంటే అదే అతిపెద్ద అబద్ధాల్లో అదొకటి, పెద్ద అబద్ధం. అది అతిపెద్ద అబద్ధం. అబద్ధం అంటే అది వేస్ట్. గుర్తింపు ఎవరన్నా ఇచ్చి, ఇప్పుడు మీరు ఇద్దరు నన్ను గుర్తించారనుకో, నేను దీన్ని అహంకారంగా మార్చుకోవద్దు. సరే మాస్టర్స్ వచ్చారు మా దగ్గర, అట్లా తప్పది. ఇప్పుడు అట్లా రామలక్ష్మణ మాస్టర్ గుర్తించలేదు అనుకో, నా దమకరం గుర్తుపట్టిపోతే అసలు చూసి కూడా చూడకుండా మీరు ఏమైందో పని తప్పు చేశాను, వాళ్ళ ఇష్టం, వాళ్ళ కళ్ళు వాళ్ళ ఇష్టం. గుర్తిస్తారు. గుర్తింపే అబద్ధం. గుర్తింపు అంటే నథింగ్ బట్ గుంపు అనే. ఎక్కువ గుంపుని కలిపి చూస్తే గుర్తింపు కిందకి వస్తుంది. ఓ, అందరు కలిపి చూస్తే గుర్తింపు. ఇప్పుడు చప్పట్లు ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కసారి కొడితే మీకు క్లిక్ రాలే, అందరు టప్ కొడితే పొమ్మంటది. నిజానికి చప్పట్లు ఎవరు కొట్టినా అవుతుంది. ఈ క్షణం కూడా ఎవరో ఒకరు ఏదో సభలో చప్పట్లు కొడుతూనే ఉంటారు. అవి మనం అనుకుంటే అయిపోయింది. మనకే కొడుతున్నారు కూడా సరిపోతుంది, మనకే కొడుతున్నారు. మన ఎదురుగా ఉన్న వాళ్ళే ప్రేక్షకులు కాదు, ఇటు పక్క ఎన్ని దేశాలు ఉన్నాయో అందరూ మన ప్రేక్షకులు అందరూ శ్రద్ధగా మాట్లాడదాం. అంటే అమెరికాలో కూడా మీటింగ్ క్లాస్ కొడుతున్నా, ఆ క్లాస్ మనయే. అవును. ఇంకోటి, మన ఎదురు కూర్చుని వింటున్న 1000 మంది వింటున్నారు అనుకోవడం పొరపాటు. వినకపోవచ్చు కూడా, వినకపోవచ్చు కూడా. ఎక్కువ చూసినంత మాత్రం వాడు వింటున్నట్టు ఏం కాదు. మైండ్ ఎక్కడ ఉంటుంది? ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి అట్లా తోటమాలు ఉంటాడు, వింటాడేమో, ఆచరిస్తాడేమో, తెలియదు మనకి. డోంట్ నో. గుడ్. సో ఉపదేశ సారం ఇది అద్భుతమైన పాయింట్. తేలికైన పరిభాషలో ఆధ్యాత్మిక సారం అంతా నేను నా అనుభవాన్ని ప్రమాణంగా పెట్టి రాశాను. ఇది పాండిత్యం కాదు. పాండిత్యం అంటేనేమో గొప్ప గొప్ప శ్లోకాలకి, అట్లా నాకు అంత పాండిత్యం లేదు. ఇంకోటి, ఆధ్యాత్మికతకి పాండిత్యం సంబంధం లేదు. పాండిత్యం మెమరీ, ఆధ్యాత్మికత బియాండ్ మెమరీ. అంటే జ్ఞాపకాలకు అతీతము ఆధ్యాత్మికత, పాండిత్యం. ఏది పాండిత్యం? నేను పెద్ద ఫైట్ మాస్టర్, నువ్వు రైటర్, వాళ్ళు ఆసుగా శ్లోకాలు చెప్తాడు. ఒక రాడు వేసి ఎత్తున కొట్టేవనుకో, శ్లోకాలు ఎక్కడ పోయి మెమరీ చిప్ అంతే. పెద్ద పండితుడు, ఒక దెబ్బ కరెక్ట్ వెనక తగిలింది. పేరు గుర్తులేదు. ముదిగుండ శివప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మాట చెప్పాడు. సార్కి వయసు ఇప్పుడు 84 years చెప్పాడు. మా ఫ్రెండ్, సార్ మీకు కళ్ళు కనిపించట్లే, ఆయన ఇందాక చెప్పాడు. నాకు ఈ మధ్య దృష్టి లోపం ఏర్పడ్డది, ఎక్కడున్నారు మీరు అని కొంచెం మసక్ కనిపిస్తుంట. ఆయన ఏం ఫీల్ అవ్వట్లే. అది నాకు చాలా బాగా నచ్చింది. ఆయన నెగిటివ్ గా అనుకుని బాధపడట్లే. తను ఉన్న దాంట్లో సమగ్రంగా ఇప్పటికీ పుస్తకాలు చదివించుకొని వింటున్నాడు. ఎవ్రీడే చదువుతాడు, ఎవ్రీడే రాస్తున్నాడు. ఆయన ఇప్పటికీ ఆయన ఏం చెప్పాడంటే, 86 4 ఏళ్ళు వచ్చినా కళ్ళు పోయాయి, వీక్ అయ్యాయి, కానీ మా ఫ్రెండ్స్ మెమరీ వీక్ అయింది. నేను పోతే ఎవరు అడుగుతున్నారు? 50 ఏళ్ళు కలిసి పనిచేసిన వాళ్ళు, నేను పోతే నేను ఎవరో అడుగుతున్నారు. అంటే కళ్ళు మెమరీ ఎంత అశాశ్వతం. దాన్ని నేను జ్ఞానం అనుకుంటుంది. ఎగ్జాంపుల్, దాన్ని జ్ఞానం అనుకోని అది నేను నిజం అనుకుంటే, మెమరీని దర్శించడం జ్ఞానం. మెమరీ జ్ఞానం కాదు. నాకు మెమరీ ఉందని తెలుసుకో, నువ్వు మెమరీ కాదు. నా వేలికి ఉంగరం ఉందని తెలుసుకో, నేను ఉంగరాన్ని కాదు. చిన్న విషయమే, కానీ నిజంగా తెలిస్తే ట్రెమెండస్ చేంజ్ వస్తుంది. లైఫ్ ట్రెమెండస్ చేంజ్ వస్తుంది. మీ జీవితంలో ఒక సహజమైన, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు చూసారా, అట్లా మారిపోతారు. మీరు ఇప్పుడు అక్కడే ఉన్నారు, మీరు అందుకే అంత బాగున్నారు. అలాగా హాయిగా ఉన్నారు అసలు. నెక్స్ట్, మీరిద్దరు సేమ్ డ్రెస్ చేసుకుంటారు కాబట్టి ఏదైనా ఒక ప్లేన్ ఇటువంటిది ఒకటి ఇస్తే మీ డ్రైవర్తో ఎవరితో పంపించి ఒక 15 days మర్చిపోండి. నేను మీకోసం ఒక టీషర్ట్ డిజైన్ చేసి ఇస్తా. ఎవరిని అడిగితే చెప్పండి, రీసా వాళ్ళ అమ్మాయి కోసం వచ్చిన బిజినెస్, చిన్న బిజినెస్ అంటే డిపెండెన్స్ నుంచి బయటపడేద్దామని వేరే కారణం ఏమీ లేదు. లైఫ్ అంతా నేను ఫుడ్ పెట్టగలను, కానీ తప్పు. కరెక్ట్, వాళ్ళకు పని నేర్పించాలి. పని వాళ్ళకు ఉండాలి. మనం ఎవరి మీద ఎవరు ఆధారపడకూడదు. అందరికీ డ్రైవింగ్ రావాలి. కలిసి కార్లో పోదాం. ఇప్పుడు ఒక తీట్లు వేసి నేను మీతో రాను అనుకో, అది నా కారు వెళ్ళిపోతాను, వెళ్ళిపోవాలి. ఎవరి కోసం ఎవరు ఆగదు.
నా ఈ యూట్యూబ్ టాక్స్ యొక్క మూలంలో ఏముంది, నెవర్ డిపెండెంట్, ఇంటర్ డిపెండెన్సీ. ఓకే, పరస్పర ఆధారం ఉంది. నువ్వు నా కోసం ఏదో చేస్తావు, నేను నీకోసం ఏదో చేస్తాను, కానీ నువ్వు చేస్తేనే నాకుంది లైఫ్, నువ్వు లేకపోతే ఎట్లా అనే ఈ బేలతనం పనికిరాదు. భగవద్గీతలో ఉంది కదా, ఏంది పెట్టాది, క్లైబ్యం హృదయ దౌర్బల్యం, ఇట్స్ నాట్ గుడ్. అంటే డిపెండెన్సీ వల్లనే ఆ హృదయ దౌర్బల్యం వస్తుంది. నెవర్ డిపెండ్ అపాన్ ఎనీబడి. వీలైతే ఎవరి మీద డిపెండ్ అవ్వ, మనిషిని డిపెండ్ అవ్వ. ఆవు నమ్ముకో, ఉపయోగపడుతుంది. చెట్టును నమ్ముకో, డిపెండ్ కదా దాని మీద, పర్వాలేదు. చెట్టుకు ఆనుకుంటే నువ్వు సత్యదాకా ఆనుకోమంటుంది, మనిషి ఆనుకుంటే ఎప్పుడు జరుగుతుందో తెలియదు, తీట్లు ఇస్తే పక్క జరుగుతాడు. అందుకని నేను ఎవరిని నమ్ముతా కానీ మనిషిని నమ్మను, మనిషిని నమ్ముతాం కానీ వాడుకున్న మనసును అసలే నమ్మను. అందుకని ప్రతి ఒక్క వ్యక్తితో చాలా ఎరుకతో ఉంటాయి, ఏమరపాటు ఉండదు అసలు, ఎప్పుడు అలర్ట్గా ఉంటుంది. ఎవరైనా సరే, మా అమ్మాయినా సరే, ఆల్వేస్ ఐఎమ్ అలర్ట్ అండ్ అవేర్. టేకన్ ఫర్ గ్రాంటెడ్గా వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు నా వాళ్ళని నేను ఎప్పుడు అనుకోను. ఎప్పుడన్నా మనసు మారచ్చు, ఎప్పుడన్నా ఆరోపణ చేయొచ్చు. అందుకని నేను సిద్ధంగా ఉన్నాను. బార్డర్లో ఎట్లయితే ఒక సైనికుడు సిద్ధంగా ఉంటాడో ఈ బ్యాగ్ పట్టుకొని, ఈజ్ రెడీ టు ఫైట్, బట్ హీ హాస్ నో ఇంట్రెస్ట్ టు ఫైట్. ఈజ్ రెడీ టు ఫైట్, రెడీ టు ఫైట్ అని ఇంట్రెస్టింగ్ లేదు, ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఎవరికి ఉంటుంది సార్? అబ్బా మిలిటరీ ఒక సైనికుడికి వాడు ఎందుకు ఫైట్ చేయాలని, రెడీ టు ఫైట్ ఇంపార్టెంట్. అట్లనే రెడీ టు డూ ఎనీథింగ్. నేను చేయకపోయినా ఏమైతే, ఇప్పుడు హఠాత్తుగా మనందరికీ ఏదో వ్యాధి వచ్చి కాళ్ళు చేతులు పడిపోయింది అంటే ఇంకా బాధపడుతూ చచ్చిపోతామేంది? పర్వాలేదు, సందర్భం ఎట్లా వచ్చింది, అప్పుడు దేకుతూ పోతాం. నడిచేలా కూడా సిచ్యువేషన్ బుక్ మట్టుకి అంటే ఇదేంటి ఓపిక. ఇప్పుడు ఉపదేశ సారంలో, ఇందులో ఉపదేశ సారం లేదు. ఆ స్టిల్స్ ఎవరు, ఆ స్టిల్ ఎవరిది, దీనిలో ఒక స్టిల్ ఉంది బ్రదర్, ఎవరిది ఇదే ఇదే చాలా బొమ్మలు ఉంటాయి ఇందులో. పెయింట్లో వేస్తున్నాడు దాన్ని. అట్లే ఈ పుస్తక రచనలోనే ఉపదేశ సారం యొక్క సారం. అంటే ఇది పేరు ప్రఖ్యాతుల కోసం రాయలేదు, ఇది గుర్తింపు కోసం రాయలేదు, నాకు సాధ్యమైన పని చేశాను, దీని ద్వారా అహంకారం కోసం రాయలేదు, అంతే. అందుకని ఉపదేశ సారమే అది, ఉపదేశ సారం అది, సారమే అది. ఇందులో ఉపదేశ సారం కాదు, ఇదే ఉపదేశ సారం. గుడ్. దానిలో ఒక మెయిన్ పాయింట్ అయినా ఒకటి చేస్తాను, చాలా ఉన్నాయి. ఇట్లా పట్టుకోండి ఒకసారి, పట్టుకో. ఇందులో 30 శ్లోకాలు ఉన్నాయి సార్. 30 శ్లోకాల్లో ఒక మనిషి కనుక జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే 30 శ్లోకం వరకు వచ్చేవాడిని చాలా రేరు. ఎండు దాకా వచ్చేవాడు అంటే ఒకటే శ్లోకం దగ్గర ఆగినా నువ్వు ఆనందంగానే ఉంటావు, 3వ శ్లోకం దగ్గర ఆగినా ఆనందంగానే ఉంటావు, 30 దగ్గర ఆగినా ఆనందం. అంత దాని రిజల్ట్ అదే. కానీ ఎక్కడ ఆగుతూ అక్కడ పరిపూర్ణ ఆగు, మళ్ళీ అటు ఇటు ఊగులాడకు. ఇప్పుడు నాకు దేవతారాధన చేస్తేనే బాగుంది అని అనుకుంటే అక్కడే నిలబడి ఉపదేశ సారం చదువు, అక్కడ కూడా సేమ్ సారాంశం ఉంది. ఇప్పుడు చెప్తా, ఇప్పుడు పూజ చేస్తారు కదా, పూజ అంటే ఏంది? ఊరికే 2 నిమిషాలు సీరియస్ డిస్కస్. పూజ అంటే ఏంది? దేవుడు ఉన్నాడు, దేవుడికి నన్ను అర్పించుకొని. మళ్ళీ సరైన ప్రశ్న అడుగు. పూజ చేయకముందు చేస్తున్న వ్యక్తికి తేడా ఏమైనా ఉంటుంది? 2 ఒకటేనా? అంటే చేసే మనిషిని బట్టి ఆధారపడింది. మాకు తెలిసి చెబుతున్నా, అంటే పూజ చేయకపోతే మాకు తెలిసిన వాళ్ళు అంటే పూజ చేయకుండా బయట రాకపోతే అనుష్ఠం జరుగుతుంది భయం కొన్ని, అది వేరే. పూజ చేసే పని గురించి, పూజ చేయడానికి మీరు ఒక 1/2 అవర్ కేటాయించుకున్నారు. ఈ 1/2 అవర్ మిగతా 23.5 hours ఈ ఇద్దరు ఒకరేనా? పూజ చేస్తున్నప్పుడు వాడు స్పెషల్ గా ఉంటున్నాడు? ఒకటే, మామూలుగా ఒకటి. జనరల్ గా మనం స్నానం చేస్తాం, పూజ అంటాం, అన్నం తింటాం, టిఫిన్ తింటాం, అన్ని పనులు శ్రద్ధగా చేయవు, దీన్ని శ్రద్ధగా చేస్తాం. ఇది రాంగ్ అండర్స్టాండింగ్. ఒకవేళ పూజ అంటే దాంట్లో మూలాడుతుంది పూర్తి శ్రద్ధ అని, శ్రద్ధని అంతవరకే. ఇప్పుడు మీరు నూనె, ఆ దీపంలో నూనె పోస్తున్నారు, ఇట్లా చల్లరు కదా, ఇట్లా తీసుకొని పోస్తారు. అంటే ఏం చేసినా శ్రద్ధగానే చేస్తారు, ప్రసాదం పెట్టినా శ్రద్ధగా పెడతారు, తర్వాత తలిపేసిన తప్పు నేరుగా ఎవరైనా చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరో కొత్త వ్యక్తి, ఇతను రోజంతా ఎట్లుండాలనో ఈ 1/2 అవర్ ఉంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు పూర్తి శ్రద్ధనే పూజ అని తెలిసింది అనుకుందాం, అప్పుడు జీవితం ఎట్లుంటుంది? డేంజరస్ ఉంటుంది. అప్పుడు మీరు దీపపు సింహంలో నూనె పోసినట్టు కూర చేసిన అంతే శ్రద్ధగా కూరలో నూనె వేశారు. మీరు ఎవరికి అన్నం పెడుతున్నారు, ప్రసాదం ఎట్లా పెట్టారో అట్లా మీరు అతనికి అన్నం పెడతారు. మీరు ఇది పూజ అయిపోతుంది. పూజ అప్పుడు ఏమవుతుంది? మీరు ఓన్లీ దేవుడి దగ్గర నిలబడి చేసేది కాదు, పూర్ణ శ్రద్ధ 24 గంటలు ఉన్నప్పుడు ప్రత్యేకంగా పూజ చేయవలసిన అవసరం లేదు. ఇది రియలైజేషన్. అప్పుడు మీరు ఎక్కడున్నా పూజని, చెట్లకు నీళ్లు పోస్తున్నా శ్రద్ధ ఉంది, పని కాదు, శ్రద్ధ ఉంది. అంటే భగవంతుడి దగ్గర నువ్వు పూజ, నిజమైన నీకు నచ్చిన భగవంతుడి దగ్గర పూజ చేస్తున్నప్పుడు ఎంత శ్రద్ధ ఉందో అదే శ్రద్ధ టోటల్ 24 hours. తద్వారా భగవంతుడు అనే ఒక సింగిల్ కాన్సెప్ట్ పక్కకి జరుగుతుంది, శ్రద్ధ మిగులుతుంది. ఇప్పుడు ఇంకొక విషయం, కూరలో నూనె వేయాలి. ఆ నూనె వేయాలంటే ఇంపార్టెంట్ నూనె.
స్పూన్ ఇంపార్టెంట్ కాదు, మీరు గంటతో వేయొచ్చు, డబ్బుతో పోయొచ్చు, ఎలాగైనా వేయి, నూనె ఉండాలి, నూనె దానిలో పడితే నువ్వు ఎలా పైన చేయి, పూర్ణ శ్రద్ధ ఉండాలి. ఇదొకటి, ఇదొక అబ్జర్వేషన్ అర్థమైంది కొంత మాట. ఇది మంచి పాయింట్ అర్థమైంది. గురువు గారి దగ్గర శ్రద్ధగా ఉంటా, మరి శత్రువు దగ్గర అమ్మ దగ్గర భార్య అంటే చులకన్నా అంటే ఇద్దరు ఎవరు? శ్రద్ధ ఉందనుకో, శ్రద్ధగా తిట్టు, శ్రద్ధ కొట్లాడు. పూర్ణ శ్రద్ధలో ద్వేషానికి స్పేస్ లేదు, శ్రద్ధనే మిగులుతుంది. నమస్తే. ఇప్పుడు ఇది ఒకటి అయిపోయింది కదా, ఇది ఒక అబ్జర్వేషన్. మీరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కాబట్టి మీకు తెలిసింది ఒక ఎగ్జాంపుల్ ఇస్తే కాస్త నవ్వుకుందాం. సినిమా స్క్రిప్ట్ పూర్తయింది, వెంకన్న స్వామి దగ్గరికి వెళ్ళాం తిరుపతి. ఆయన దగ్గర పెడతారు చాలా మంది పెడతారు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి, అప్పుడు మీకు జీవితం పరమాత్మను అర్థం చేసుకున్నాడు. హిట్ అయితే వెంకన్న చేశాడు, ఫ్లాప్ అయితే అట్లా అనకూడదు. హిట్ అయినా అతనే, అతనే, నీకు స్క్రిప్ట్ రాయించింది అతనే, ఆ స్క్రిప్ట్ లో కొన్ని సన్నివేశాలు బాగా రాయించింది అతనే, కొన్ని సన్నివేశాలు చెడగొట్టింది అతనే, దాని ద్వారా డబ్బు వచ్చింది అతనే, ఇస్తే పీకింది డబ్బు అతని వల్లనే పోయింది. నాకు మంచి భార్య దొరికింది అతనే, హఠాత్తు భార్య చచ్చిపోయింది అతనే, ఫిక్స్ అయిపోవాలి మైండ్. పరమాత్మ అనుకుంటే అంత పరమాత్మ వల్లనే, అంతా వెంకన్న దయ్యనే. అంటే నమ్మే అంటే అదే అది పూర్ణ శ్రద్ధ. ఇప్పుడు నువ్వు యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు వెళ్ళి చాలా సినిమాలు చూసారు, నువ్వు అసలు మనిషివే, నా దేవుడు అని కొట్లాడతావు, అట్లా కొట్లాడతావు అంటే నీకు నచ్చని పని జరిగితే దేవుడు తిడతావా? పోయి నచ్చిన పని చేస్తే దండం పెడతావా? అదేంది లెక్క. ఏం జరిగినా దేవుడు చేస్తున్నాడు, నువ్వు ఓన్లీ మధ్యవర్తి, నువ్వు మీడియం మాత్రమే. నేనని భావన లేనట్టు, అట్లా కూడా అహంకారం పోతుంది. ఇప్పుడు అంతా అతనే. ఇప్పుడు ఎవరో చెప్పారు దేవుడి దయ మంచి పెళ్ళి అయింది, హఠాత్తుగా పోతుంటే యాక్సిడెంట్ అయింది, కావద్దని కోరుకుంటుందా, బట్ ఎగ్జాంపుల్గా. అప్పుడు నువ్వు దేవుడి దయ అని అనగలిగితే యు ఆర్ అమేజింగ్ పర్సన్. అబ్బా, కానీ అనబుద్ధి కాదు, ఎందుకంటే అప్పుడు నేను వచ్చేస్తాను, అనవసరంగా డ్రైవర్ నుంచి పంపించాను, ఇదంతా వస్తుంది, మళ్ళీ నీ మైండ్ వచ్చేసింది, శ్రద్ధ పూర్తిగా లేదు. యు ఆర్ నాట్ ట్రస్టింగ్ ద గాడ్, యు ఆర్ ట్రస్టింగ్ అగైన్ యువర్ ఓన్ ఇంటెన్షన్స్. అప్పుడు నీ యొక్క స్వార్థం కోసం దేవుడిని ఉపయోగించుకుంటున్నావు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు మహబూబ్నగర్లో, ఆయన పూర్తిగా వెంకటేశ్వర స్వామి నమ్ముతాడు, తప్పేం కదండి, దానివల్ల చాలా ఫేమస్ అయ్యాడు, తిరుపతి దేవస్థానంలో పాటలు పాడాడు, అమేజింగ్ పర్సన్. నేను ఒకసారి హఠాత్తు వెళితే నా అంతా వెంకటేశ్వర స్వామి దయ మీరు వచ్చారు అన్నాడు. నేను ఎంబడే చెప్పలేసుకుని పోతున్నా. ఎక్కడ వెళ్తున్నారు అయ్యగారు అంటే, ఆయన దయనే అనుకోను పోవడం కూడా అని వెళ్ళిపోయినాను. ఆయన కోపంతో కాదు, నేను విషయం చెప్పాలనుకుంటున్నా, నువ్వు దీని ద్వారా చెప్పాలనుకుంటున్నావు. సందర్భం వచ్చి చెప్పాను. నేను మళ్ళీ సాయంత్రం వెళ్ళాను, కలిశాను. నేను ఒకటే చెప్పిన, నువ్వు నీ మనసులో అనుకో, నాకు చెప్పక అంతే, నువ్వు నాకు చెప్పకు. ఇప్పుడు నా నవ్వులతో తింటున్న రుచి అనిపిస్తే ఎంజాయ్ చేయి, దానికి రుచి బాగుంది, నవ్వులుతున్నా చప్పరిస్తున్నా, నీ కాడే పెట్టుకో, నువ్వు నా మీద ఇంపోజ్ చేయకు దాన్ని. నీ అభిష్టం నెరవేరితే అది నీది, అంతేగాని ఇప్పుడు నేను ఇంకొక దేవుడిని నమ్మాను అనుకో, ఇద్దరు దేవుడు గొడవ అయ్యే ప్రమాదం ఉంది మన వల్ల. అందుకని ఇప్పుడు మమ్మల్ని సినిమా వాళ్ళు అడుగుతా ఉన్నారు ఏంటది, అదే సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా స్వామి అనుకున్నప్పుడు మీరు బాధపడ్డా ఉండదు, అంతా అతనిదే అనుకుంటే సక్సెస్ లేదు, ఫెయిల్ రెండు అతనివే కదా, రెండు అతనే కదా, ఆయన అకౌంటే కదా. అందుకే దీంట్లో చిన్న లైన్ ఉంటుంది, గురువును దైవం అనుకుంటే అంతే దానికే సమర్పించు, తల్లిని దైవం అనుకుంటే అంతా ఆమెకే సమర్పించు, ప్రకృతి దైవం అనుకుంటే అంతా దానికే సమర్పించు. నువ్వు మధ్యలోకి రాకు, నువ్వు రాకు, నేననేది. ఆ తర్వాత ఇప్పుడు భగవద్గీత సారం నిష్కామ కర్మ, నువ్వు కర్మ చేయి శ్రద్ధతో, అంతే, మిగతాదంతా పరమాత్మదే. కర్మ చేస్తూ పో, ఫలితం కోసం ఎదురు చూడకు, ఎందుకంటే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అదేదో నాటావు, నీళ్లు పోస్తూ ఎరువేస్తూ ఉండు, కాయలు ఖచ్చితంగా వస్తాయి. ఫలితం గురించి ఆలోచించకు. ఫలితం అంటే ఫలం అని, ఫలం ఫ్రూట్నే ఫలితం అన్న. డబ్బు ఒక్కటే ఫలితం కాదు, పేరు ప్రఖ్యాతులు ఒక్కటే ఫలితం కాదు, ప్రతిదీ ఫలితమే. పక్క పేజీలో కొన్ని ఫలితాలు రాస్తా చూడండి. గాలి వేస్తుంది, చెట్టు ఊగడం ఫలితం, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. పరిగెడితే చెమట ఫలితం, అలసట ఫలితం, చెట్టుకు నీళ్లు పోస్తే కాయ ఫలితం, నువ్వు గోడకు రాయి కొడితే వచ్చే శబ్దం ఫలితం, అలసిపోతే నిద్ర ఫలితం, తింటే శక్తి ఫలితం. రకరకాల ఫలాలు ఉన్నాయి, కానీ మనం ఏం చేసినాం, ప్రాపంచికంగా ఓన్లీ డబ్బు పేరు ప్రఖ్యాలు మాత్రమే ఫలితం అనుకుంటున్నాం. ఫెయిల్యూర్ ఎందుకు ఫలితం కాదు, అనుభవం ఫ్రూట్. అది పూర్ణ భక్తికి శ్రేణి. ఆ ఫలితం నీది కాదు, పరమాత్మది. నిన్ను చదివించింది దైవం, తద్వారా ఉద్యోగం ఫలితం, దాని ద్వారా వచ్చే జీతం, దాని ద్వారా నిర్మించుకునే జీవితము ఫలితమే, అంతా దైవానికి సమర్పించు. దైవమే ఉద్యోగం ఇప్పిస్తే ఆ ఉద్యోగం ద్వారా వచ్చే డబ్బుతో నువ్వు కట్టుకున్న ఇల్లు కూడా దైవానిదే ఉండాలి, నీ పేరు పెట్టుకోవడానికి లేదు. తీసుకుంటే మొత్తం మొత్తం నీదే అని చెప్పు. రెండు పడవల కాలు పెట్టకూడదు. ఆ తర్వాత ఇంకో 2-3 లైన్స్.
భేదభావాలు లేని స్థితి పరమోత్తమైన స్థితి. కానీ ప్రపంచంలో భేదభావాన్ని గుర్తించి తీరాలి, లేకపోతే మనం గోల్మాలైపోతాం. ప్రకృతిలో మాత్రమే భేదభావం లేదు, ప్రకృతిలో మాత్రమే ఇప్పుడు నేను సమత్వం అంట, ప్రకృతిలో మాత్రమే మనం సమానం. ప్రాపంచిక విషయం వచ్చిందా నువ్వు వేరు నేను వేరు, వేరు నా మతం వేరు, నీ కులం, అన్ని వేరు వేరు. అక్కడ క్లియర్గా ఉందాం, అక్కడ క్లియర్గా ఉందాం. అయ్యో సమస్య లేదు. దాన్ని తీసుకో, దీనిలో పెట్టదు, దీని దానిలో పెట్టదు. అందుకే అన్నదానం చేసినప్పుడు కుల మతాలు చూడరు, అక్కడ అందరూ సమానం అంతే. అన్నదానం అయిపోయిన తర్వాత కార్లు ఎక్కినప్పుడు, స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు ఎవరిది వాళ్ళే. ఉదాహరణకి చిరంజీవి సినిమా షూటింగ్లో, ఎస్వి టూ సినిమా షూటింగ్లో అసలు లైట్ బాయ్ దగ్గర నుంచి సినిమా స్టార్ల వరకు అందరికి ఒకటే భోజనం అని చెప్తారు కొన్నిసార్లు. మరి అందరికి ఒకటే వేతనం లేదా? మరి ఇదేం లెక్క? ఒకటే భోజనం పెట్టినప్పుడు ఒకటే రెమ్యునరేషన్ కూడా అది జరగదు. అది అంటే అది ప్రపంచం. ఒకటే భోజనం అనేది ప్రపంచ ప్రకృతి. అది ప్రకృతిని ప్రకృతిగానే చూడు, అన్నింటినీ కలపకు. దీని దానిలో కలప, అందరికి భోజనం సేమ్ ఉండాలి, కానీ అందరికి సేమ్ చీర పెట్టదు. ఇది ప్రపంచం, ఇది ప్రపంచం. అది నాకు బంధాలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి, నాకు ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు, నా ముఖ్యమైన బంధువులు ఉన్నారు, అందరూ అంటే నేను వాడు ఒకటేనా? అన్నం పెట్టినప్పుడు అందరూ ఒకటే సంతోషపడుతున్నారు. అన్నం పెట్టాడు మాత్రం వాడికి లడ్డు నాకు, అరే నాకేకుండా వాడికి వేస్తున్నావు, వాడికి చేయదు నాన్న అంటున్నాడు. ఆస్తి విషయంలో నాది నాది వస్తుంది. అందుకని ఇప్పుడు ఒకసారి నేను కన్నమ్మ విషయమే చెప్తున్నా. ఇప్పుడు ఆమె ఎందుకు ప్రత్యేకం కాదని నేను చెప్పిన ఒకసారి, నాలో భాగం కాబట్టి ప్రత్యేకం కాదని చెప్పిన. ఇప్పుడు నా చేతిని ప్రత్యేకం ట్రీట్ చేయను కదా, అంటే అంత కలిపేసుకున్నా. మామూలు భార్యాభర్తలు వేరు, నేను కన్నమ్మ వేరు. ఇది పూర్తి ఆధ్యాత్మిక అనుభవంలో నుంచి తీసుకున్న పాయింట్ అది పూర్తిగా. ఎనీవే, అసలు జీవితం అంటే ఏదైనా చివరికి ఒక్క చదివి ముగిద్దాం. మీరు ఉంటారా కాసేపు? ఏంటంటే మీరు తొందరగా పారిపోకండి. సో ఏదైనా సరే మొదట అతి ప్రయత్నంతోనే స్టార్ట్ అయిపోయింది. అతి ప్రయత్నంతో ఏదైనా సైకిల్ నేర్చుకున్నాం, అతి ప్రయత్నం. ఎవ్రీథింగ్ అతి ప్రయత్నం సింపుల్. అతి ప్రయత్నం స్టార్ట్ అయ్యి అక్కడితో ఎండ్ అయిపోదు. అతి ప్రయత్నం నుంచి మెల్లగా ప్రయాసలోకి మారుతుంది. ఆ తర్వాత ప్రయత్నంలోకి ఎంటర్ అయ్యి, ఆ తర్వాత అప్రయత్నంలోకి ఎంటర్ అయ్యి, ఆ తర్వాత సునాయాసతలోకి ఎంటర్ అయ్యి, ఆ తర్వాత అనాయాసతలోకి ఎంటర్ అయ్యి, ఆ తర్వాత అలవోక నీ జీవనానుభవం మిగులుతుంది. ఏదైనా అలవోకలోకి వచ్చేంత వరకు తలకాయ నొప్పి ఉంటుంది, ఈగో ఉంటుంది. అలవోక అంటే అర్థం తెలుసా? నువ్వు చేస్తున్నట్టే లేదు, కానీ పని జరిగిపోతుంటుంది. అసలు బాలసురుడు ఎంత అలవోకగా పాడతాడు, ఇట్లా మాట్లాడుతూ వచ్చిన పాట అంటే ఏముంటది ప్రిపరేషన్, పాడితే అసలు గొప్ప వస్తుంది. అదే ఒకటి అతి ప్రయత్నం చేస్తే తప్ప వాడు పాడలేడు. వాడికి శృతి కావాలి, అంటే రెండు ఒకటే. అలవోక ఆధ్యాత్మికత యొక్క చరమస్థితి అలవోకలోకి రావాలి. నువ్వు చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నావు, బట్ పూర్తి అలవోకగా జరుగుతున్నాయి. ఎక్కడ కష్టపడ్డప్పుడు ఈగో వస్తుంది. నేను చేశాను పని. ఆ కష్టపడ్డది తక్కువ సమయంలో కనుక సాధిస్తే కనుక ఈగో డబల్ త్రిబల్ అవుతుంది. సమయానికి ఈగోకి సంబంధం ఉంది. సమయానికి కూడా అంటే తక్కువ సమయంలో మీరు ఏదైనా సాధిస్తే హఠాత్తుగా ఈగోగా మారుతుంది. ఇది ఒక అబ్జర్వేషన్, ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. సమయానికి సంబంధం లేని ఈగోగా మారతలేదు. మీరు ఎప్పుడైనా చెప్పారో నాకు తెలుగు వచ్చు అని? చెప్పలా. కానీ ఫైట్స్ వచ్చని చెప్తారు. ఇక్కడ సమయంలో నేర్చుకోబడింది. తెలుగు నేర్చుకోలేదు, మీరు వచ్చేది పుట్టిన ఎవరెవరో చెప్తుంటే. అందుకే మీకు తెలుగులో గురువులు ఎవరు నేర్చుకోండి? ఎవరు చెప్పారు? ఎవరు గురువులు కాదు, మీకు మీరే గురువులు. అదే మా ఏదైనా ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ తీసుకుంటే గురువు ఇదంతా వస్తుంది. అట్లా అంశాల వారీగా గురువులు ఉండడం వేరే, పూర్తిగా గురువు ఉండడం వేరే. అందుకని ఉపదేశ సారం అనేది ఒక గమ్మత్తైన రైటింగ్. ఇది అద్భుతం, పూర్తి నా ఓపిక. ఇది పుస్తకం కాదు, నా పేషెన్స్. అంటే ఇది గుర్తింపు కోసమో ఈగో కోసమో రాసింది కాదు. ఎక్కువ పుస్తకాలు అమ్ముకొని బెస్ట్ సెల్లర్ లేకపోతే 1,00,000 కాపీలు అమ్ముడైన పుస్తకం ఇది నాకు ఇష్టం లేదు. ఇది 10 పుస్తకాలు సేల్ అయినా పర్వాలేదు, సంఖ్య ఇంపార్టెంట్. ఇంకోటి, ఎంతమందికి పుస్తకాలు పంపిస్తాను అంతమందికి సిగ్నేచర్ చేసి పంపిస్తాను. ఇది నా జీవితాదర్శం. ఇది దాంట్లో మీ పేరు రాశాను కదా. ఎందుకంటే ఇది ఒక మనిషి, మీకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి రాశాడని నేను చెప్పాలనుకుంటున్నాను. రెండోది, ఆ వ్యక్తి ఏదో అహంకారం కోసం ఇది రాసింది కాదు, దీని ద్వారా గుర్తింపు కోరుకు. అందుకే ఇప్పుడు ముఖ్య అతిథి లేడు, ఇనాగ్రేషన్ లేదు, ఏమీ లేదు. నిజాన్ని నేను పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవాలనుకుంటే ఎంత కష్టమైనా కొంచెం ఎవరన్నా సూపర్ స్టార్ను పట్టుకొస్తారా అంటే ఎందుకు? పుస్తకానికి ఏ విలువ లేదు, అతను వచ్చి పట్టుకుంటే విలువ వస్తుంది. ఎందుకంటే ఇన్సల్ట్ ఏమి లేదు. కష్టపడి ఇన్స్టాల్ చేసినట్టు ఈ పుస్తకానికి రమణ మహర్షి ఒక్కడు చాలు, ఇవ్వడక్కర్లేదు. నేను చెప్తున్నా, ఈ భూమి ఉన్నంత వరకు ఈ పుస్తకం ఉంటుంది. నేనున్నా లేకపోయినా పుస్తకం ఉంటుంది. ఈ పుస్తకానికి ఉన్న శక్తి అది. దీనికి ఎవ్వడి ప్రమోషన్ అక్కర్లేదు.
ఈ పుస్తకం చాలా బాగుంది కొనండి అని ఎవరు చెప్పనవసరం లేదు. రెండోది, ఈ పుస్తకం మీరు కొన్న తర్వాత వేరే వాళ్ళకి మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి. డోంట్ ప్రమోట్ దిస్ బుక్. నా పుస్తకాలకు ప్రమోషన్ అనేది వద్దు. ఎందుకు? సత్యం ఉంది అందులో, సత్యానికి ప్రమోషన్ అక్కర్లేదు, అబద్ధానికి ప్రమోషన్ అవసరం. క్లియర్ ఉంది కదా? క్లియర్ పర్ఫెక్ట్. మామూలు లేదు అంటే క్లియర్ కాదు, కొన్ని మాటలకి షాకు గురయ్యాం. షాకు గురయ్యి తేరుకుంటానికి కొద్ది టైం పడుతుంది. అంటే బ్రూటల్ రియాలిటీ అలాగే షాక్గానే ఉంటుంది. దేంట్లో ఇరుక్కోవద్దు సార్, అన్నిటి దగ్గర పోదాం, దేంట్లో ఇరుక్కోవద్దు. మేము అన్నిటి దగ్గర వెళ్తాము, అందరిని ఆహ్వానిస్తాము. నాకు తెలుసు అంటే మీరు ప్రయోగం చేస్తున్నారు. అలాగా ఏదో ప్రయోగం చేయాలి. అయితే మర్చిపోకుండా మళ్ళీ రిమైండ్ చేస్తే వీడియోలో కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇటువంటిదే ఇలాంటి షర్ట్స్ బాగున్నాయి, ఏమన్నా 2 కొత్తవి, 2 సేమ్, అంటే దాని మీద ఏ డిజైన్ లేనిది, కుర్తా లాంటిది, టీ షర్ట్ లాంటిది, అటువంటిది పంపిస్తే నేను ఎక్స్క్లూజివ్ గా మీకోసం ఒకటి చేసి పంపిస్తా. క్లాత్ ఎలా ఉంటాను కావాలా? క్లాత్ ఎలా ఉంటాను ముద్ర తీసుకోండి, కాటన్ గీతం అంటే మీరు క్లాత్ ఏదైనా క్లాత్ మీరు ఎరుకలోనే వేసుకుంటున్నారు కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కాసేపు తర్వాత మాట్లాడదాం, ముందు వాష్రూమ్కి వెళ్ళి మంచిగా మాట్లాడదాం. బై.